హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్ వి తెలుగు ఛానల్. ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. భలే ఉన్నాడే మూవీ రివ్యూ. ఇప్పుడే సినిమాని ఈటీవీ విన్లో చూశాను. కొంచెం బాధపడ్డాను థియేటర్లో మిస్ అయినందుకు, కానీ కుదరలేదు. ఎనీవే ఇప్పుడు ఈటీవీ విన్లో చూశాను. యాక్టర్స్ బై రాజ్ తరుణ్ అండ్ మనీషా కొందుకూర్ అండ్ శ్రీకాంత్ అయ్యార్ అండ్ హైపర్ ఆది అండ్ రచ్చ రవి అండ్ అభిరామి అండ్ సంగీతం శ్రీనివాసరావు. ఇలా చాలామంది యాక్టర్స్ అయితే ఉన్నారు. అండ్ డైరెక్టర్ బై జే శివసాయి వర్ధన్. సినిమా చూసిన తర్వాత నాకైతే చాలా రోజుల తర్వాత బాగా నవ్వుకున్నాను అని అనిపించింది. అలా ఎందుకన్నాను ఇన్డెప్త్ ఆఫ్ రివ్యూలోకి వెళ్దాం. స్టోరీ ఏంటంటే, హీరోకి చిన్నప్పటి నుండి అమ్మాయిలంటే పడరు. హీరో ఒక శారీ ట్రిప్పర్, అంటే పెళ్ళిళ్ళలోని ఫంక్షన్స్లోని చీర ఎలా కట్టడం అన్నది నేర్పిస్తాడు అమ్మాయిలకి. కానీ అమ్మాయిలంటే ఇష్టం ఉండదు. మరి ఎందుకు అలా ఉన్నాడు? ఒకవేళ ఇలాంటి వాడిని ఒక అమ్మాయి ప్రేమిస్తే ఏమవుతుంది? అసలు హీరో స్టోరీ ఏంటి అన్నది మిగతా స్టోరీ. ఇంకా రాజ్ తరుణ్ యాక్టింగ్ చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత రాజ్ తరుణ్కి ఒక మంచి సినిమా పడింది అని చెప్పాలి. వరుసగా చాలా సినిమాలు, ఇప్పటికే 2 సినిమాలు వచ్చాయి, కానీ అవి థియేటర్లో వచ్చాయా లేదా అన్నది ఎవరికి తెలియలేదు. ఇంకా రిమైనింగ్ యాక్టర్స్ ఓకే. డైరెక్టర్ చాలా తెలివిగా ప్రజెంట్ ఉన్న మీమ్స్ని వాడుకున్నారు. అలాగే హైపర్ ఆది తనదైన పంచులతోటి కామెడీని ఎక్కువ పండించారు. సినిమా థియేటర్లో రిలీజ్ అయిందా అని కొందరికి డౌటు, కానీ రాజ్ తరుణ్ ఇష్యూ వల్ల ప్రమోషన్స్ ఏవీ పెద్దగా చేయలేదు. ఇంకా రాజ్ తరుణ్ ఒకేసారి 2 సినిమాల తర్వాత ఇది 3వ సినిమాగా వచ్చింది. పురుషోత్తముడు, తిరగబడరా స్వామి, ఈ 2 సినిమాలు పెద్దగా నచ్చలేదు. కానీ భలే ఉన్నాడే అనే సినిమా రాజ్ తరుణ్కి బాగా సూట్ అయింది. సామాజికవర్గం అన్న తర్వాత మళ్ళీ భలే ఉన్నాడే అన్న సినిమాకి అంతలా నవ్వాను అంటే అర్థం చేసుకోండి. సినిమాలో కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. డైరెక్షన్ చాలా బాగుంది, ఎక్కడ బోర్ కొట్టించలేదు. అండ్ ఈ వీకెండ్కి ఒక మంచి కామెడీ సినిమా చూడాలి అంటే భలే ఉన్నాడా సినిమా చూసేయచ్చు. ఇంకా ఈ సినిమాకి పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే, సినిమాలోని హీరోయిన్ డబ్బింగ్ బాగాలేదు. పర్వాలేదు, చూడొచ్చు. ఇంకా ఈ సినిమాకి 5కి 4 రేటింగ్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్.